నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే పండుమిరపకాయలు పచ్చడి పెట్టుకున్నాం. నిల్వ పచ్చడి. కేజీ పండుమిరపకాయలు తీసుకుందాం. పండుమిరపకాయలు గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉంటే గనుక పచ్చడి బాగుండదు. వాటర్ తీసుకొని పండుమిరపకాయలు వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. పండుమిరపకాయలకు తొడియాలు ముందే తీసుకోకూడదండి. తొడియాలు ముందు తీసుకుంటే పండుమిరపకాయలలోకి వాటర్ పోతుంది. వాటర్ పోతే చెడిపోతుంది పచ్చడి. ఒక క్లాత్ తీసుకొని పండుమిరపకాయలను తడి లేకుండా నీటుగా తుడుచుకున్నాం. తుడుచుకునేటప్పుడే మిరపకాయలకు తొడయాలు తీసుకుందాం. తొడయాలన్నీ తీసినానండి. మిరపకాయలకు ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాము. ఎక్కడన్నా తడి ఉంటే ఆరిపోతాదని. కేజీ పండుమిరపకాయలకు 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను. చింతపండులో పీచులు పిచ్చెలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను చింతపండును. కేజీ పండుమిరపకాయలకు 200 గ్రాముల ఉప్పు తీసుకున్నాను నేను. పండుమిరపకాయలను తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. పండుమిరపకాయలన్నీ ఇలాగనే కట్ చేసుకోవాలా. పండుమిరపకాయలను సన్నగా కట్ చేసుకుంటే మిక్సీ గిన్నెలు వేసుకుంటే మిక్సీలో తొందరగా నున్నగా అయిపోతుందని సన్నగా కట్ చేసుకున్నాను నేను. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండీలు పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసుకున్నాం. మెంతులను బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఇనుక పచ్చడి చేదు వచ్చాది. మెంతులు ఫ్రై అయినాక 3 స్పూన్లు ఆవాలు వేసుకోవాలా. ఆవాలు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. ఆవాలు మెంతులు ఫ్రై అయినాయండి. ఒక గిన్నెలోకి తీసుకున్నాం. చల్లగా అయిపోయినాక ఆవాలు మెంతులు మిక్సీ గిన్నెలు వేసుకుందాం. బాగా నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకున్నాం. కట్ చేసుకున్న పండుమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం చింతపండు వేసుకున్నాం. కొంచెం లావు ఉప్పు వేసుకుందాం. నున్నగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం. మిగతా పండుమిరపకాయలు కూడా ఇట్లానే మిక్సీ పట్టి పెట్టుకోవాలని ఉన్నగా. కేజీ పండుమిరపకాయలు కొంచెం కొంచెం వేసుకొని నేను 3 సార్లు మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకునే పచ్చడిని ఒక కప్పులోకి వేసుకుందాం. మిక్సీ పట్టుకునే మెంతులు ఆవాల పొడి పచ్చడిలో వేసుకొని బాగా కలుపుదాం. పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం. బాండీలు పెట్టుకున్నాం. 300 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 15 ఎల్లిపాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. తాలింపును బాగా ఫ్రై చేసుకుందాం. తాలింపు ఫ్రై అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీల కిందికి దింపుకున్నాం. తాలింపును చల్లగా చేసుకుందామండి. తాలింపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో వేసుకుంటే పచ్చడి చెడిపోతుందండి. చల్లగైన తర్వాతనే పచ్చడిలో వేసుకోవాలి తాలింపు. ఆయిల్ కలిసేటట్టుగా బాగా పచ్చడి కలుపుకున్నాం.
మన పండుమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. కేజీ పండుమిరపకాయలకు నాకు ఒక పెద్ద కప్పుకు వచ్చిందండి పచ్చడి. మళ్ళీ ఒక సీసా నిండి వచ్చింది. సీసాల పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. కప్పులో పచ్చడి ఇంట్లో వాడుకొని పెట్టుకుంటానండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.